మంగళగిరిలో రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి గుడివార అమర్నాథ్. కేవలం పొలిటికల్ సెటైర్ గా మాత్రమే మేకప్ అనే పదాన్ని వాడాలని చూడాలని వివరణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. మహిళా లోకాన్ని ఉద్దేశించి తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. కావాలనే తన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మీరు మీ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, పసిపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, వీటన్నిటినీ చూసుకోవాల్సినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ అవి చూసుకోవడం మానేసి రాజకీయంగా మీరు 100 అంటే మేము 1 అంటే మీకు బాధ వచ్చిందా? మీకు కష్టం వచ్చిందా? ఇప్పుడు ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దాని మీద రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాధపడతా ఉన్నారు. చెప్పనండి, ఒక్క మహిళని బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలు కాకుండా మిగిలిన ఒకరిని చెప్పనండి ఎవరికి బాధ వచ్చిందో. అంటే వారు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, మా నాయకుడిని వాడు వీడు అనొచ్చు, అరే తురే అనొచ్చు, నీ గుడ్డు పగలగొడతానని అనొచ్చు, నంగనాచి అని మా నాయకుడిని అనొచ్చు. నువ్వేం ఎందుకమ్మా మేకప్ వేసుకున్నావు అని అడిగితే కోపం వచ్చిందా? అంటే మేకప్ అనేటువంటి మాట మాట్లాడినందుకే